కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. మొదటిసారి విజయనగరం జిల్లా వచ్చినప్పుడు అశోక్ గారి ఆశీస్సులు తీసుకోవడానికి నేను రాత్రి ఆయన్ని కలవడం జరిగింది. మరి ఈరోజు జిల్లా పార్టీ కేంద్రాలు ఉన్నటువంటి ఈ బంగ్లాలో అదితి గజ్ గారి నాయకత్వంలో ఈరోజు మీ ముందు ఉన్నాను. అయితే ఈ వేదిక మీద అలకరించినటువంటి అదితి గజ్ గారికి, అలాగే బేబీ నాయన్ గారికి, మరియు ఇతర నాయకులందరికీ, అలాగే ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే పత్రికా మిత్రుల సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు యువకులకు అవకాశం కల్పించారు, యువ నాయకత్వం తయారు చేసుకుంటున్నారని నేను భావించాను. అయితే ఎంతో బాధ్యతగా నియోజకవర్గం తిరగడం జరిగింది, సమస్యలు తెలుసుకోవడం జరిగింది. సమస్యలు పరిష్కరిస్తామన్న మాట ఇచ్చి గ్రామాల్లో మనం గజపతినగరం నియోజకవర్గం గెలిపించుకోవడం జరిగింది. మరి అలాంటి దశగా యావత్తు నియోజకవర్గం, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు జిల్లాలో 9, అంటే పాత జిల్లాలో 9, ఈ పార్లమెంటరీ జిల్లాలో కూడా 7 గెలవడం అంటే ఖచ్చితంగా ప్రజలు ఎంత ఆసక్తి మన వైపు చూపించారని నేను భావిస్తూ వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకున్నాను. అంటే ఈరోజు మార్పు కావాలని, నాయకత్వం అంటే అందరికీ మంచి జరగాలన్న ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి భారీ మెజార్టీతో యావత్తు వన్ సైడ్ ఎలక్షన్ కింద తీర్పిచ్చిన ప్రజానీకానికి ఈరోజు సేవ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అలాంటి తరుణంలో యువ నాయకుడైన నాకు మొదటిసారిగా ఒక ఎమ్మెల్యేగా నేను గెలిచినటువంటి నాకు ఇంత బాధ్యత అప్పచెప్పి మీరు లీడ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కోరడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో నాకు ఈ వేదిక ద్వారా ఈ జిల్లా తాలూకు పెద్ద నాయకులందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, మన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం సమిష్టిగా పనిచేసి ఈ జిల్లాని, రాష్ట్రాన్ని దారిలో పెట్టాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా అనేకమైన సమస్యలు గత 5 ఏళ్లుగా మరుగుపడిపోయాయి. ఉద్యోగ అవకాశాలు అయితే యువకులు లేవు. మరి ఈరోజు అలాంటి తరుణంలో నన్ను జిల్లాను ముందుకు తీసుకెళ్ళమని చెబుతూ ఈరోజు ఇంత బరువైన బాధ్యత నాకు ఇచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇచ్చేసిన అందరి నాయకులకి ఒకటే విజ్ఞప్తి, నేను పదవికే పెద్దవాడిని కానీ మీ అందరికీ చిన్నవాడిని. మీరందరూ నన్ను దీవించి జిల్లాని ముందుకు తీసుకెళ్లి నన్ను, అలాగే మన నాయకులందరినీ కూడా ఆదర అభిమానాలతో సమస్యని మాకు తెలియజేసి, సమస్యను పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో పరిష్కరించే విధంగా, మాకు పనిచేసే విధంగా మీరందరూ సహకారం చేయాలని నాయకులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కొత్త అభ్యర్థి లేకపోతే యువ నాయకుడు జిల్లా మినిస్టర్ అని మీరు భావించవచ్చు, కానీ మీ అందరం కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం వెతుక్కోగలుగుతాం. ప్రతి సమస్య పట్ల చిత్తశుద్ధితో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు మాతో పాటు బ్యూరోక్రసీ కూడా, అలాగే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని సరైన దారిలో, సరైన దిశలో తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా పెనుమార్పు తీసుకురావాలని సరైన దృష్టి సారించి ఈరోజు బీజేపీతో అలయన్స్ అవ్వచ్చు, కానీ అలాగే మన మంత్రివర్గంలో యువ నాయకులు సెలెక్ట్ చేసుకుని 18 గంటలు పనిచేస్తున్నాను,
మీరు 20 గంటలు పనిచేసే దిశగా మీరు పనిచేయాలని యువకులకు అవకాశం కల్పించి ఈరోజు ముందుకు పెట్టి మమ్మల్ని ఈ రకంగా పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా ఒకటే ఆలోచన, రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టుకోవాలి, రాష్ట్రాన్ని భవిష్యత్ ఇచ్చే దిశగా పనిచేయాలని. ఈరోజు నాకు ఒక ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ అండ్ మీడ్ స్కేల్ ఇండస్ట్రీస్, అదేవిధంగా సబ్ అంటే మనం రూరల్ ఎంపవర్మెంట్, రూరల్ పవర్టీ నిర్మిషన్ చేయడానికి, అదేవిధంగా ఎన్ఆర్ఐ రిలేషన్స్, ఈ 3 ఏవైతే పదవులు ఉన్నాయో ఇవి 3 డిపార్ట్మెంట్స్ లో ఉండేవి. ఇవి ఎంఎస్ఎంఈ అనేది ఇండస్ట్రీలో ఉండేది, సర్బ్ అనేది రూరల్ డెవలప్మెంట్ లో ఉండేది, అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్స్ అనేది గ్యాడ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉండేది. ఈ 3ని సెపరేట్ గా డివైడ్ తీసుకొచ్చి 3ని కలిపి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మినిస్ట్రీని తయారు చేసి కొత్త అధ్యాయం చేద్దామని అనుకుంటున్నారు. మరి అదే అధ్యాయంలో నేను భాగస్వామి అవడం ఖచ్చితంగా నేను ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే సర్బ్ అనేది దేశంలో మొదలుపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఆయన తాలూకా పూర్తి బ్రెయిన్ చేంజ్ అంటారంటే ఆయన తాలూకా ఆలోచన విధానంతో డ్వాక్రా సంఘాలు కానీ పొదుపు సంఘాలు కానీ పూర్తి నిర్మాణం చేసి దేశంలో నెంబర్ 1 స్థాయిలో తీసుకొచ్చి ఆ మోడల్ ఇతర రాష్ట్రాల్లో పెట్టే దిశగా ఆయన తీసుకొచ్చారు. మరి అలాంటి సర్ప్ని ఈరోజు ఒక కొత్త మంత్రివర్గం క్రియేట్ చేసి ఎంఎస్ఎంఈతో కలిపి రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దిశగా ఆయన కొత్తగా ఆలోచన చేస్తున్నారంటే ఖచ్చితంగా అలాంటి మినిస్ట్రీ నాకు రావడం చాలా సంతోషంగా భావిస్తూ మరింత ఎక్కువగా పనిచేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నానని, నాతో పాటు యావత్ జిల్లా నాయకత్వం అంతా కూడా సిద్ధంగా ఉండి ఈ రాష్ట్రాన్ని అలాగే ఈ జిల్లాని ముందు దశలో తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో మీకు కృషి చేస్తామని ఈ వేదిక ద్వారా మనవి చేసుకుంటున్నాను. మరి అలాగే రాజకీయంగా చూసుకుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక ఏ రకంగా ఉందో రానున్న కాలంలో అదే రకంగా ప్రతి విషయంలో కూడా కలిసికట్టుగా సోదరులుగా ముందుకెళ్తూ నియోజకవర్గం అభివృద్ధి, జిల్లా అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి అని ఒకటే ధ్యేయంతో ఎలాగైతే మనం ఎలక్షన్స్ గెలుచుకొని వచ్చామో అభివృద్ధి కోసం కూడా అందరూ కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మరి అలాంటి దశలో అందరూ కలిసి పనిచేసి మన నియోజకవర్గాన్ని అలాగే జిల్లాని రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని అందరూ కూడా పేరున కోరుకుంటున్నానని ఇక్కడ ఇచ్చేసిన యావత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.